ఇవి వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు వీటి గురించి నేను సీరియస్గా స్టడీ చేస్తాను. నాకు పలానా చోట ఈ కాలువ దాని మరమ్మతులు అవన్నీ అడిగారు, ఈ స్టడీ చేయాలి నేను. ఇంకా అలాగే కొంతమంది అప్పుడే రోడ్లు గుంతలు కూడా అన్నారు. సో ఇవన్నీ నేను చేయాల్సిన అవసరం ఉంటుంది, వాటి మీద దృష్టి పెడతాను, నేను స్టడీ చేస్తానని. మూడోది ముఖ్యమైనది, బహుశా రాజకీయ పరిశీలకులు గుర్తించవలసింది ప్రజలు కూడా. నేను గెలిపించగలను కానీ గెలిపించగలను ఓ 2 సార్లు 3 సార్లు దాదాపు ఈ మాట, మళ్ళీ కొంచెం దాన్ని సర్దుబాటు చేసుకొని ప్రజలను కదిలించగలను, రంగంలోకి తేగలను, ఉత్సాహపరచగలను, కానీ గెలిపించగలను. కానీ పరిపాలనకు సంబంధించి నా అనుభవం సరిపోదు. అందుకనే చంద్రబాబు నాయుడు లాంటి అపారమైన అనుభవం కలిగినటువంటి నాయకుడు ఉండడం అవసరం. కాబట్టి నేను ఆయనకు మద్దతు ఇచ్చాను. చంద్రబాబు నాయుడుకి అంత అనుభవం ఉంది కాబట్టి చెప్పిన ప్రకారం మొదటి రోజు పెన్షన్లు పెంచిన వాటితో సహా అమలు చేయగలిగారు. అంటే ఇక్కడ గెలిపించగలిగిన లేదా జనాలను కదిలించగలిగిన తన జనాకర్షణ శక్తిని అనేది కూడా చెప్తున్నారు ఆయన. అదే సమయంలో ఆయన అనుభవం అన్నది కూడా అవసరమైంది అని. అంటే ఈ ప్రభుత్వానికి ఉండే 2 లక్షణాలు, అలాగే జనసేన చూసేటటువంటి కోణాలు కూడా. మూడవది, పిఠాపురం ప్రతి ఎమ్మెల్యే చెప్పారు అంటే ఎవరైనా కానీ, ఎమ్మెల్యే ఉంది డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి సెకండ్ ఇన్ కమాండ్, కాబట్టి ఆయన చెప్పారంటే ఎవరైనా స్పందించక తప్పనే ఒక పరిస్థితి ఇక్కడ తీసుకురావాలి. దానికోసం మాకు ఇక్కడున్న ప్రతినిధులందరూ ఉంటారు. కొంచెం ముందు మిస్ అయిన తర్వాత మళ్ళీ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పేరు ఆ ఎంపీ అని మరి చెప్పి మరి వీళ్ళందరూ ఇక్కడ ఉంటారంటే నాకు ఒక బృందం ఇక్కడ ఉంటుంది. ఇది నాలుగవది, ఈ సమయంలోనే అందరిలో ప్రత్యేకమైన ఆసక్తి రేపే అంశం సినిమాలు. ఓజీ ఒరిజినల్ గోండా గురించి అక్కడ ఎవరో కేకలు వేస్తున్నారు, సినిమాలు మీరు చేస్తారా లేదా. ఇది ముందు నుంచి ఉన్న చర్చ అనుకోండి. నేను సినిమాలు పూర్తి చేయాలి, ముఖ్యమంత్రి దగ్గర పర్మిషన్ తీసుకొని మధ్యలో సమయం దొరికితే 1-2 రోజులు వెళ్ళి నేను ఈ సినిమాలు పూర్తి చేస్తాను. అయితే నేను సినిమాలు చేస్తూ వెళ్తే మీరే నన్ను తప్పుపడతారు, ఈ పనులన్నీ చేయకుండా రోడ్లు చేయలేదు అది ఇది అంటారు. కాబట్టి భవిష్యత్తులో ఏమవుతుందో నేను చెప్పలేను. అంటే 2 కమిట్మెంట్స్ అయితే ఆయన ఇస్తున్నారు. ఒకటి, ఈ సినిమాలు అప్పుడప్పుడు సమయం తీసుకొని నేను పూర్తి చేస్తాను అవును అనేటటువంటి మాట కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒక 4-5 కోణాలు. ఇంకా 5వది ఆర్థిక పరిస్థితి, గత ప్రభుత్వము చేసిన తప్పులు, అంతకుముందు ద్వారంపూడి గురించి మాట్లాడినవి, ఇవన్నీ చూస్తే ప్రత్యర్థులకు కూడా ఒక బలమైన హెచ్చరిక లాంటిది. నేను రంగంలో ఉంటాను, గట్టిగా పోరాడతాను, వీటిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నా మనుషులందరూ ఇక్కడే ఉంటారు అని. కాబట్టి ఇక్కడ 2 అంశాలు ఏంటంటే, నేనేదో కేవలం తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా సహాయ పాత్రలో ఉండబోట్లేదు అని ఒక మెసేజ్ ఇస్తున్నారు. రెండవదేమో నేర్చుకుంటాను, నిలబడతాను, నా అభిమానులు సినిమా అభిమానులు ఉన్నారు కాబట్టి అవి కూడా నేను ఏదో ఒక విధంగా పూర్తి చేస్తాను అనేది కూడా ఒక మాట. అది ప్రధానం కాదనుకోండి రాజకీయ కోణంలో, కానీ అది కూడా చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఒక దశ దాటాడు అనేది అర్థమవుతుంది. ఏదైనా ఇంకొకటేమో చాలా కీలకమైనది, బీజేపీ స్నేహితుడు కదా, బీజేపీ కృష్ణరాజు కూడా ఉన్నాడు అక్కడ. ఆయన 1-2 సార్లు రెఫర్ చేశారు. నేను సనాతన ధర్మాన్ని పూర్తిగా విశ్వసించే వ్యక్తిని అని 1-2 సార్లు సనాతన ధర్మాన్ని విశ్వసించే వ్యక్తిని అని చెప్పడం ద్వారా ఎన్డీఏతో తన కాంబినేషను. కానీ బీజేపీతో కలిసే సమస్య వస్తుందేమో అని మళ్ళీ మసీదుకు పోవడము, ప్రార్థన చేయడము, బైబిల్లో ఉన్న సూక్తిని తాను చెప్పడం ద్వారా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అన్న ప్రకారం 21 స్థానాలతో నేను అసాధారణమైన విజయం సాధించానని. అంటే అక్కడ ఆయన ఒకవైపున నమ్రత, ఇంకొక వైపునేమో సాధించిన విజయము, అంటే వినయము విజయము అన్నీ క్రోడీకరించి ఒక స్క్రిప్ట్, ఒక పిక్చర్ అక్కడ ఇవ్వడానికి ప్రయత్నించాడు. దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్, దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్, ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ది పవర్ స్టార్, ది జనసేన ప్రెసిడెంట్. ఒక విధంగా విజయం తర్వాత విశ్వరూపం అనుకోండి నిన్నటి ప్రకటన ఒక ప్రజల్లో. అంటే అదే ఏ మీడియా కాన్ఫరెన్స్లోనో లేకపోతే ఇంకో పార్టీతో కలిసో చెప్పడం వేరు. ప్రజల మధ్యలో ఏ వారాహి అయితే తనను విజయానికి చేర్చిందో ఆ వారాహిలో సవాల్ చేసిన దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పడం అన్నది ఇట్స్ ఏ బిగ్ పొలిటికల్ మెసేజ్, ఒక పెద్ద రాజకీయ సంకేతం. నచ్చేవాళ్ళు నచ్చని వాళ్ళు రకరకాలు ఉంటారు, అది వేరే సమస్య. కానీ బట్ నేను ఉండబోతున్నాను, నిలబడబోతున్నాను, నా సొంత సైన్యం జనసేన, నా సొంత సేన నాకు ఉంది, మీ అనుభవాన్ని అయితే గౌరవిస్తాను. ఓకే సరే, ఒక పక్క ఆయన నిలబడతానంటున్నారు, మరొక పక్క నేను అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. అంటే లాస్ట్ 2 days